తులసిరెడ్డి గారు ఇప్పుడు కడప జిల్లా పులివెందులలో ఉప ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రేపు 12వ తారీఖున ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిన్న చూసుకుంటే ఇటు వైసీపీ శ్రేణులు వర్సెస్ టీడీపీ శ్రేణులు బాహాబాహి అంటే కొట్టుకుంటున్న పరిస్థితి, రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్నారు. ఎట్లా చూసారు సార్? దొందే రెండు పార్టీలు దొందే. యాక్చువల్ గా వాస్తవంగా అయితే పులివెందుల మండలం అంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగే మండలంలో కానీ, పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ అవి జరిగిన అభివృద్ధిలో సింహభాగం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఎస్పెషల్లీ పులివెందుల నియోజకవర్గంలో 90% అభివృద్ధి ఈ రోజు నియోజకవర్గంలో జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే. మిగతా 10% టీడీపీ కానీ వైకాపా కానీ. అటు ఇరిగేషన్ సంబంధించి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి చేయడం కానీ, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ, లేదా పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్, గండికోట చిత్రావతి లిఫ్ట్ ఇరిగేషన్, లింగాల కెనాల్, ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మేము హయాంలో కాంగ్రెస్ హయాంలో వచ్చినట్టే 2014కు ముందు. అదేవిధంగా జేఎన్టీయు విశ్వవిద్యాలయము, IIIT, తర్వాత రోడ్లు కడప పులివెందుల 4 లేన్ రోడ్డు కానీ, రింగ్ రోడ్స్ కానీ, భూగర్భ డ్రైనేజ్ కానీ, అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం, మొత్తం అభివృద్ధి అంతా 90% జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. కాకపోతే అంటే ఎద్దు ఇడుస్తా అంటే పిడిదొగిరిచ్చినట్టు అభివృద్ధి చేసింది మేము. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఒకరికి అధికార బలము, ఆ డబ్బు బలము, ఇంకొకరికి వచ్చేసి ఇన్నాళ్ళు అధికారం చెలాయించిన బలము, డబ్బు బలము, మీడియా బలము. వాళ్ళు వచ్చేసి ఆ విధంగానే ప్రజాబలం. యాక్చువల్ గా అక్కడ డబ్బు పంచడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం. కానీ ఈరోజు డబ్బు పంచకుంటే ఓట్లు పడవు అనేది కూడా వాస్తవమే. డబ్బు గన పంచితే గన గెలిచేది కాంగ్రెస్ అయితే. కానీ మేము ఆ పంచే పరిస్థితుల్లో లేము, మా దగ్గర లేదు, ఉన్నా పంచము. కాబట్టి ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఓటుకు 3,000, 4,000, 5,000, 10,000 అంటున్నారు. అది ఉండేది 10,600 ఓట్లు. ఓటుకు 10,000 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం వాళ్ళు వీళ్ళు. ఆ పరిస్థితిలో ఎవరు గెలిచి ఏముంది? దొందే. పన్ను రాలగొట్టుకున్న ఏ పండుగ ఏ ఎకరా అయితేనేమి. కాబట్టి వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఒరిగేది ఏమీ లేదు. మళ్ళా డబ్బులు. రెడ్డి గారు, ఇప్పుడు ఒకవేళ పులివెందులలో జెడ్పీటీసీ స్థానము టీడీపీ కైవసం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి మెసేజ్ పోతుంది? లేదు కాదు వైసీపీ కనుక కైవసం చేసుకుంటే ఎటువంటి మెసేజ్ పోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మందికి తెలియదు ఏమంటే పులివెందులు అంటే వాళ్ళ కంచుకోట, వైఎస్ఆర్ కంచుకోట అని అది అప్రతిహతమైనటువంటి కంచుకోట అని భావిస్తూ ఉంటారు. అది 90% కరెక్టే. కానీ కంచుకోటలో బద్దలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 1995 అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను టీడీపీ కడప జిల్లా అధ్యక్షునిగా ఉంటూ అప్పుడు పులివెందుల్లో 6 జెడ్పీటీసీలు, అప్పటికి ఇంకా చక్రాపేట రాలేదు కాబట్టి 6 జెడ్పీటీసీల్లో పులివెందుల, సింహాద్రిపురము పోటీ లేకుండా మేము పోటీ పెట్టలేకపోయినాం, క్యాండిడేట్ లేక వాళ్ళు గెలిచారు. మిగతా 4 పోటీ పెట్టినాం. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు టీడీపీ. 3 గెలిచాం. 4 పోటీ పెట్టి 3 గెలిచాం. వేంపల్లి, వేముల, లింగాల. అప్పుడు ఆ ఫ్యామిలీ గెలిచింది వచ్చేసి ఒకటే అన్నమాట. 4ట్లో 3 గెలిచాం 1995లోనే. అప్పటికి రాజారెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి అందరూ ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలోనే నేను జిల్లా అధ్యక్షునిగా పోటీ పెట్టించి వేంపల్లి గెలిచాము, వేముల గెలిచాము, లింగాల గెలిచాము. ఇది చాలా మందికి తెలియదు. 4 పోటీ చేసి 3 గెలిచాం. కాబట్టి ఆడ పోటీ తగిలితే ఏం లేదు, కంచుకోటలు లేదు, బంగారు కోటలు లేదు. ఇవన్నీ తగిలితే అంతే అనమాట. ఏమి రాజశేఖర రెడ్డి సత్యమని విశాఖపట్నంలో ఓడిపోలే ఎంపీకి. కాబట్టి వివేకానంద రెడ్డి బీటెక్ విద్యలో ఎమ్మెల్సీగా ఓడిపోలే ఆ కుటుంబంలోనే. కాబట్టి అదేమి అప్రతిహితమైన కోటేం కాదు. కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో కోట్లు కొడితే ఎవరికైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏమి వాళ్ళ కంచుకోట్లు ఏమి కాదు. లక్షలు ఎన్ని ఉన్నాయి. సురేష్ గారు జగన్ అడ్డా అంటారు కదా సార్? అదే చెప్పాను. చాలా మందికి తెలియకపోయి అడ్డా అనుకుంటారు. నేను అది చెప్పాను. దానికి ఎగ్జాంపుల్ వచ్చి చెప్పాను. 1995 లోకల్ బాడీ ఎన్నికలు అది స్పష్టమైన 4 పోటీ చేస్తే 3 గెలిచింది కాంగ్రెస్, అప్పుడు టీడీపీ. ఒకటే నేను జిల్లా అధ్యక్షుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు. నేను అప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నేను అప్పుడే. కాబట్టి అదేమి అడ్డా కాదు, ఏం కాదు. వచ్చేసి సరైన పోటీ లేకపోవడము, డబ్బు వాళ్ళతో పాటు ఖర్చు పెట్టలేని సమయంలో ఇతరులు వచ్చేసి గెలవడం. కానీ వాళ్ళతో పాటు డబ్బు ఖర్చు పెడితే ఏమీ లేదు. వచ్చేసి అడ్డా కాదు, ఏం కాదు. ఎవరైనా గెలిచే అవకాశం.
కానీ ఖర్చు ఎందుకు పెడితే నిజంగా గుండె మీద చేసుకుని నేనే ప్రచారం పోయించాను. డబ్బు ఖర్చు పెడితే వాళ్ళలో సగం ఖర్చు పెట్టినా ఇప్పుడు కూడా మేము గెలుస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు నిన్న నేను ప్రచారానికి పోయి వచ్చాను. మేము ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం అవునన్నా కాదన్నా డబ్బు లేకుండా ఎంట్రీ అన్నమాట. ముందు ఇంటికి ఎంట్రీ కావాలంటే ముందు వేగం చూపిస్తే ఇంటికి ఆ విధంగా ముందు ఓటును అడగాలంటే డబ్బు ఇచ్చే పరిస్థితి ఉన్నారు. ఓటుకు 1000, 2000, 3000, 5000 అది ఇచ్చిన తర్వాత మిగతా అన్ని పనిచేస్తాయి. మిగతా మంచితనము, పరిపాలన అన్ని పనిచేస్తాయి. కానీ అది లేకుండా ఎంట్రీనే ఉండదు. ఆ పరిస్థితి ఉంది. మేము ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఏమనలేకున్నా కానీ వాళ్ళిద్దరికి చెప్పుకోవాల్సి వస్తుంది. లేకుంటే మా గురించి వాళ్ళిద్దరు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మేము ఇచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు చెప్తున్నాను, ఈ 3-4 రోజులైనా సరే మేము ఇచ్చే పరిస్థితి ఉంటే కదా మేమే గెలుస్తాం. కాంగ్రెస్ గెలుస్తున్నారా? కానీ ఆ పరిస్థితి లేదు. మేము ఇచ్చే పరిస్థితులు లేదు. అందువల్ల ఏదో వాళ్ళిద్దరి మధ్యనే పోటీ అనుకుంటున్నారు. ఎంత ఇస్తారు తులసిరెడ్డి గారు అక్కడ ఓటుకు? నాకు తెలిసి మినిమం 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 12 తారీఖు ఎన్నిక కదా, 10 నైట్ కానీ 11 నైట్ కానీ 3000 నుండి స్టార్ట్ అవుతుంది. దాని మీద ఇంకా వీళ్ళు 3000 పెంచారని అవతలో 4000 ఇచ్చారు అనుకోండి, మళ్ళీ ఇలా 5000 ఇస్తారు. దానివల్ల ఇచ్చారు అనుకోండి, కాబట్టి ఈసారి ఎన్ని కిత్తాలుగా ఇస్తూ చెప్పలేము. ఇది రిలే రేస్ అన్నమాట. దీనికి తోడు మళ్ళా ఏదైనా కుంకుమ భరిణలు, బంగారు ముక్కు పుడకలు, చీరలు, రకరకాల వంట పాత్రలు ఇవన్నీ అదనపు వచ్చేసి అసలు కంటే కొసలు ఎక్కువ ఉంటుందని ఇవి కూడా ఇస్తారు. కానీ ఎక్కడికి పోతుందో కొన్ని చోట్ల కుటుంబానికి ₹1,00,000 కూడా ఇచ్చిన కుటుంబం 4 ఓట్లు ఉంటే గంపగుత్తగా వచ్చేసి 1,00,000 కుటుంబానికి 1,00,000 ఇచ్చిన 1,00,000 కుటుంబానికి ఆ విధంగా సాగుతా ఉంది. ఇది ఒక ఎన్నిక. దీనికోసం ఇది వచ్చేసి మనం చర్చించుకుంటాం. ఇలాంటి ఎన్నిక కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అక్కడే మక్కం వేసిందా అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదు కానీ జిల్లా నాయకులే. రాష్ట్రం ఏం మిగతా వాళ్ళేం రాదు. ఇన్ఛార్జి మినిస్టర్ అనంతపురం ఆవిడ కాబట్టి ఆవిడ వస్తుంది. జిల్లా వాళ్ళే, వెయిట్ వాళ్ళు ఏం రాలేదు. వీళ్ళు వచ్చేసి జిల్లా వాళ్ళు, వైకాపా వాళ్ళు జిల్లా వీళ్ళు కూడా జిల్లా వాళ్ళే వస్తున్నారు. అంటే బయట వాళ్ళు ఏం కాదు, రాష్ట్రం అంతా ఏం కాదు. అంత అవసరం లేదు. రాష్ట్రం అంతా వచ్చి ఊరికి అడ్డమే తప్ప కాళ్ళకు వాళ్ళు చేసి ఏమీ లేదు. వచ్చేసి అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చేసి పోలీసు వాళ్ళ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకి వచ్చేసి వాళ్ళకు ఇన్నాళ్ళ ఉంటే డబ్బు అవినీతి సొమ్ము కోట్లు ఉంది కాబట్టి ఆ డబ్బుతో వచ్చేసి అవినీతి సొమ్ముతో వాహనాలు, తర్వాత జనాలకు డబ్బులు, కాబట్టి అంతా అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీకి, అధికార పార్టీకి వీళ్ళకు న్యాచురల్ గా వచ్చేసి అడ్వాంటేజ్ పోలీసు ఒకటి, డబ్బులకు కొత్త ఉండదు. కాబట్టి ఇద్దరు ఈ మీడియా, ఆ పక్క మీడియా ఈ పక్క మీడియా, వాళ్ళకి సొంత మీడియా, వీళ్ళకు ఈ పక్క సపోర్టింగ్ మీడియా ఉంది కాబట్టి ఇది వారు వచ్చేసి మీడియా వారు, అవినీతి సొమ్ము వారు, అంతే తప్పనిచ్చేసి ఇదేమి ప్రజాస్వామ్యబద్ధమైన వారు కాదు, ప్రజల తీర్పు కాదు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.